పెహల్గాం దాడి జరిగి ఒక నెల రోజులు దాటిపోయింది. అయినా సరే మనం ఇంతవరకు వాళ్ళను చంపిన ముస్కరులను, ఆ ఉగ్రమూకను, ఆ నలుగురిని ఇంకా పట్టుకోలేదు. పట్టుకొని ప్రపంచం ముందు పాకిస్తాన్‌ను దోషిగా ఇంకా నిలబెట్టలేకపోయాం. ఇది కొంచెము వాళ్ళు మరణించిన వాళ్ళ కుటుంబాలకు ఇది కొంచెం వెల్తిగానే అనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఆ స్థానంలో మనమున్నా కూడా అదే అనుకుంటాం కదా. మన కుటుంబంలో ఎవరినైనా చంపితే వాళ్ళకి శిక్ష పడాలని మనం కోరుకుంటాం కదా. దాంట్లో అది మానవ సహజం కదా అది. ఆ విధంగానే ఆలోచించినప్పుడు ఆ కుటుంబాల వాళ్ళు ఎవరైతే ఆ మరణకండలో చనిపోయిన కుటుంబాల వాళ్ళు మాత్రం ఈరోజు ఖచ్చితంగా ఫీల్ అవుతుంటారు వాళ్ళని ఇంకా పట్టుకోలేకపోయినందుకు. ఇకపోతే ఆ రోజు దుర్ఘటనలో 26 మంది చనిపోతే దాంట్లో ఒకరు క్రిస్టియను, ఒకరు ముస్లిం, మిగతా 24 మంది మాత్రం హిందువులు పేరున అడిగి చంపారు. ఈ 26 మంది పెహల్గాం దాడిలో చనిపోయిన వాళ్ళు. వీళ్ళల్లో ఒక క్రిస్టియను, ఒక ముస్లిం, మిగతా 24 మంది హిందువులు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మన దేశం కరెక్ట్గా 14 రోజుల తర్వాత, ఆ సంఘటన జరిగిన 14 రోజుల తర్వాత మనోళ్ళు 9 ఉగ్ర స్థావరాలపై, పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలపై కరెక్ట్గా గన్ షాట్లో రాకెట్లను ఉపయోగించి వాళ్ళ ఉగ్రస్థావరాలను మనము పేల్చేసినాము. It was so selected to avoid damage to civilian infrastructures and loss of any civil. కానీ పాకిస్తాను దానికి ప్రతీకారంగా మన జనావాసాల మీద దారుణమైన దాడులు జరిపింది. చివరకు మన స్వర్ణ దేవాలయాన్ని కూడా పేల్చివేయాలనేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఆ దాడిలో చిన్న పిల్లలు ఒక కుటుంబంలో అయితే అయాన్ అండ్ జోయా అని ఇద్దరు అన్న తమ్ముడు చెల్లెలు, చిన్న వయసు 13-14 సంవత్సరాల పిల్లలు చనిపోయారు. వాళ్ళ నాన్న వాళ్ళను తీసుకెళ్తున్నాడు, బంకర్లోకి తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తున్నాడు. ఈలోగానే వాళ్ళు లేచిన మిసైల్స్ పడి అక్కడ వాళ్ళ తూటాలకు ఆ పిల్లలిద్దరూ చనిపోయారు. మనం కేవలం వాళ్ళ ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే అటాక్ చేసినాం, 9 స్థావరాల మీద. కానీ వాళ్ళు మాత్రం మన సరిహద్దు ప్రాంతమైన పూంచ్లో జనావాసాల మీద అటాక్స్ చేసి దాదాపు 16 మందిని పొట్టన పెట్టుకున్నది పాకిస్తాన్ దారుణంగా. ఆ అటాక్లో వాళ్ళు పాకిస్తాన్ జరిపినటువంటి ఆ అటాక్లో మన వాళ్ళు దాదాపుగా 16 మంది చనిపోయారు పౌరులు. పాకిస్తాన్ దుశ్చర్యకు 16 మంది అసూలు బాస్తే అందులో సగం మంది పిల్లలు కావడము చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎంత దుశ్చర్యకు పాల్పడింది పాకిస్తాన్ అంటే, జనావాసాల మీద వేసే ముందు ఏదైనా బాంబులు కానీ మిసైల్స్ కానీ అటాక్స్ చేసే ముందు ఖచ్చితంగా చెప్పాలా. కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పూంచ్లోని జనావాసాల మీద అటాక్ చేసింది పాకిస్తాన్. దాంట్లో చాలామంది చిన్నారులు కూడా ప్రాణాలు వదిలారు. ఆ కుటుంబాల వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడుతుంటారు కదా. ఎందుకు ఇవన్నీ జరిగినాయో ఎవరికీ తెలియదు. వాళ్ళు కచ్చగట్టి కరుడగట్టి తీవ్రవాదులు మన దేశంలోకి ప్రవేశించి మన దేశ ప్రజలను పేరున అడిగి 26 మందిని కాల్చి చంపిన ఆ నరహంతకులకు ఇంతవరకు శిక్ష పడకపోవడం మాత్రము 140 కోట్ల భారతీయులకు ఒక వెలితిగానే నేను భావిస్తున్నాను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.